హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు బ్లాగ్స్. ఇంకా ఈరోజు బ్లాగ్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రివీల్ ఫోటోషూట్ అన్నమాట. ఎలా ఉందో చూడండి. రివీల్ షూట్ అన్నమాట. ప్రెగ్నెన్సీ రివీల్ షూట్ అనేది జరుగుతుంది ఈ మా స్టూడియోలోనే. మా ఫస్ట్ షూట్ అంటే మా స్టూడియోలోనే చేసుకోవాలనుకున్నాము. సింపుల్గా జరుగుతుంది అన్నమాట. సో షూట్ ఎలా జరిగింది ఏంటి అనేది అన్ని కంప్లీట్గా వీడియోలో వచ్చేస్తాయి. సో ఈ బ్లాగ్ని అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ప్రెగ్నెన్సీ అనగానే ప్రతి ఒక్క అమ్మాయికి ఎలా ఉంటుంది అని అంటే ప్రతిదీ మెమరబుల్గా ఉండాలి అని అనుకుంటాం కదా. అది చిన్న బడ్జెట్ అయినా అయి ఉండొచ్చు, పెద్ద బడ్జెట్ అయినా అయి ఉండొచ్చు. కానీ మన బేబీకి సంబంధించింది ప్రతి ఒక్కటి మెమరబుల్గా ఉంటేనే లైఫ్ అనేది ఇంకొంచెం హ్యాపీగా కనిపిస్తుంది కదా. నేనైతే దాంట్లో ఫస్ట్ ఉంటాను. అండ్ నాకు సపోర్ట్ ఇవ్వడానికి మా బావ ఆల్వేస్ ఫస్ట్ ఉంటాడన్నమాట. అమ్మమ్మ ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే 5 months కంప్లీట్ అయ్యేంత వరకు కొత్త డ్రెస్సులు కొనొద్దు, వేసుకోవద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ అన్నమాట. ఇంకేముంది, ఇంట్లో ఉన్న డ్రెస్సెస్ని అన్నింటిని తీసి ఏది వేసుకుంటే బాగుంటుంది అండ్ ఏది పేరప్ చేసి కొంచెం సింపుల్గా అయినా కూడా లుక్ బాగుంటుంది అనేది ట్రయల్ వేసి ఫైనల్గా అయితే ఈ డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇందులో పింక్ ఉంది కదా, ఒక చిన్న మనకు కూడా హోప్ ఉంటుంది కదా బేబీ గర్ల్ వస్తే బాగుండు అని. అందుకని చెప్పేసి అది కాక ప్రెగ్నెన్సీ రివీల్ అంటే మోస్ట్లీ వైట్ కలర్ డ్రెస్ కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది అని మా బావ ఐడియా ఇచ్చాడు. ఇంకా మా బావ మాట కాదంటానా, అందుకే ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ అయితే పేరప్ చేశాను. కానీ ఈ డ్రెస్ ఇప్పటిది కాదండోయ్, 2 years బ్యాక్ డ్రెస్. అంటే నేను 2 years బ్యాక్ నా బర్త్డేకి తీసుకున్న డ్రెస్. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎందుకో వేసుకోలేదు, కానీ ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ రివీల్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిందన్నమాట ఈ డ్రెస్. యాక్చువల్గా మా స్టూడియో ఓపెనింగ్ అయిన 5 daysకి అన్నమాట. అందుకే ఇంకా థింగ్స్ అన్నీ నీట్గా ప్రాపర్గా లేవు. కానీ ఉన్న దాంట్లోనే సింపుల్గా, ఇది రివీల్ షూట్ కాబట్టి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా సింపుల్గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము. ఎడిటర్స్ మా వాళ్ళే కాబట్టి ఈజీగా అయిపోతుంది అని అన్నారు. ఇక్కడ నా ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మా బావ ప్లానింగ్ వేరు, నేను చెప్పే ప్లానింగ్ వేరు అన్నమాట. సో అది చిన్న డిస్కషన్ జరుగుతున్నది. కానీ ఫైనలీ అయితే నేను అనుకున్న ప్లాన్ ప్రకారమే అయితే చేయించుకున్నాను. అంటే ఆల్వేస్ అంతే కదా, మనకు నచ్చినట్టుగానే చేయాలనుకుంటాం కదా. కానీ మా బావ ప్లాన్ వేరే ఉందన్నమాట. సో ఎలా ఏంటి అనే డిస్కషన్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. మా తమ్ముడు వీడియోగ్రాఫర్, ఇంకా తర్వాత నా మొబైల్ని అక్కడ కెమెరాని అక్కడ పెట్టేసి అయితే అంతా షూట్ చేస్తున్నాను. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సింపుల్గా జరిగిందన్నమాట ఇది రివీల్ షూట్. అండ్ మా బావే దీనికి ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొన్ని మా బావ ఐడియాస్, కొన్ని నా ఐడియాస్, మా తమ్ముని ఐడియాస్. ఫైనలీ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట, ఒకే ప్లేస్లో ఒకే డ్రెస్తోని. అంటే డ్రెస్ కూడా అలా ఏం అనుకోలేదు. అంటే ఆల్ ఆఫ్ సడన్గా అలా ఫిక్స్ అయిపోయాము. రివీల్ షూట్ అని అసలు మేము ముందు నుండి ఏం ప్లాన్ చేసుకోలేదు, కానీ చేసుకుంటే మనకు మెమరబుల్గా ఉంటుంది కదా అని అనుకున్నాము. మెటర్నిటీ షూట్ అంటే అది కంపల్సరీగా చేసుకుంటాను, అది ఫిక్స్. కాకపోతే ప్రెగ్నెన్సీ రివీల్ షూట్ కూడా మాకు ఇంకొంచెం మెమరబుల్గా ఉండాలి అని అనుకున్నాం అన్నమాట. సో ఇంట్లో ఉన్న కొన్ని థింగ్స్ అదే అండి, నేను మా బావకి ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో షూట్ చేసినప్పుడు మా బావకి సర్ప్రైజ్ గిఫ్ట్గా అయితే ఈ పాల డబ్బా, బేబీ గర్ల్, అవి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. వాటినే ఇక్కడ షూట్లో అయితే పెట్టామన్నమాట. అలా అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాము ఒక చిన్న, అంటే లిటిల్ బిట్ బిఫోర్ 1 minute వీడియోకి. సో అదంతా నేను తర్వాత ఇన్స్టాలో అయితే పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ కొన్ని పిక్స్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా అందరి ఐడియాస్తోనైతే ఫైనలీ అయితే చాలా బాగా వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను డిసప్పాయింట్ అయ్యింది ఎక్కడ అనంటే పవర్ రావడం పోవడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే మా కన్నగాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేడు. వాడితో చాలా పిక్స్ దిగాలి అని ఉండే, అండ్ మా బావకి షూట్కి టైం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మా బావ నేనే ఎక్కువ దిగుతున్నాను తప్ప మా కన్నగాడితో దిగాలి అని మాకు ఉంది, కానీ వాడు కోఆపరేట్ చేయట్లేడు. అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను. దానికి తోడు మాకు ఇప్పుడు ఎక్కడైతే స్టూడియో ఓపెన్ చేసామో ఆ పక్కన కొత్త బోర్ వేస్తున్నారు. ఆ సౌండ్కి తలకాయ దిమ్మని తిరిగిపోతుంది అన్నమాట. ఆ డిస్టర్బెన్స్ కాక చాలా డిస్టర్బెన్స్ అనిపించి చిరాకు అనిపిస్తుంది నాకు.
ఒక్క 1 మినిట్ లోపు సాంగ్ షూట్‌కి ఇంత టైం పడితే 1 అవర్ గంటలకు గంటలు చేసే సాంగ్స్‌కైనా, అసలు ఎడిటింగ్‌కైనా వాళ్ళెంత కష్టపడిపోతారో నిజంగా అసలు చాలా చాలా గ్రేట్ అనిపించింది. అది కాక మా బావ నాకు అంటే చిన్న ఇదైనా సరే, ఆహా! లేదు ఇంకో టేక్ అనుకుంటూ చుక్కలు చూపించిండన్నమాట. అది కాక ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఏందంటే 5 మంత్స్ లోది కాదన్నమాట ఇది ప్రెగ్నెన్సీ రివీల్ షూట్. కానీ మేము పోస్ట్ చేసాం. ఎందుకు అనంటే కొంచెం గ్యాప్ తీసుకున్నాక పోస్ట్ చేద్దామని వెంటనే పోస్ట్ చేయలేదన్నమాట. చాలా కామెడీగా జరిగిపోయింది. నవ్వుకున్నాము. తర్వాత నాకు ఇబ్బంది అనిపించినప్పుడు విసుక్కున్నాను. ఈసారి ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ దారుణంగా ఉన్నాయి. కోపం దారుణం అంటే దారుణం అన్నమాట. పిచ్చి దాంట్లో అరుస్తున్నాను. ఎందుకు కోపడతాడో కూడా రీజన్ లేకుండా మరి అరిచేస్తున్నాను. అవన్నీ నవ్వుకుంటూ మా తమ్ముడు, మా బావ, మా కన్నగాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నా మాటలకి. చూసారు కదా! విన్నారు కదా! ఎంత డిస్టర్బెన్స్‌గా ఉందో. అందుకే అన్నమాట. చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ రోజు. ఫుల్‌గా ఇరిటేషన్ అయ్యాను. కానీ తప్పదు కదండీ! అన్ని పరిస్థితులు మనకు నచ్చినట్టుగా ఉండాలని రూల్ లేదు కదా! వాటికి నచ్చినట్టే మనం మసులుకోవాలి. అయితేనే కదా లైఫ్ అనేది అంతో కొంత హ్యాపీగా ఉంటది. అందుకని చెప్పేసి ఇంకా సింపుల్‌గా అయితే ఇలా ప్రెగ్నెన్సీ రివీల్ షూట్ అయితే చేసుకున్నాము. కానీ చాలా హ్యాపీ. ఇంక ఇది నాకు ఏ మంత్‌లో జరిగింది ఏంటి అనేది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ నాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంతమంది ఎన్ని డౌట్స్ అడుగుతున్నారు, ఎంతమంది నన్ను బ్లెస్ చేస్తున్నారు. అండ్ అలాగే నా చిన్న కోరిక కాదు, నా లైఫ్ టైం కోరిక, చనిపోయిన మా మమ్మీ మళ్ళీ నా కడుపున పుట్టాలని ఆ కోరికను అందరూ ఆశీర్వదిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా కన్నగాడు నాతోని ఒక చిన్న ఈ షార్ట్ అండ్ ఒక పిక్ అంతే. అంతకు మించి అసలు దిగలేడన్నమాట. అదే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా మా బావ కూడా అంతే, ఎక్కువ దిగలేకపోయినాము. కొంతమందికి ఎలా అంటే మన కోరిక ఇది అని చెప్తే కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. కొంతమంది పైకి నవ్వుతూ ఉన్నా కూడా లోపల అలా జరగొద్దని కూడా అనుకుంటారు. ఎవరెన్ని అనుకున్నా మన తలరాతలో ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోవాలి అంతే. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను మెంటల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫిజికల్గా కొంచెం స్ట్రెస్ అవుతున్నాను, స్ట్రెయిన్గా. అంతకు మించి ఇంకా ఏం లేదు. నన్ను బంగారంలా చూసుకునే మా బావ, తర్వాత నా కొడుకు, రేపు పుట్టబోయే నా చిట్టి బేబీ చాలన్నమాట. నా లైఫ్కి ఇది చాలు అనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీ మూమెంట్ నాకు ఇది. అప్పుడప్పుడు ఇక్కడ కాంచన్లో ఇరిటేషన్ అవుతూ ఉంటానన్నమాట. కానీ నన్ను ఇమిటేట్ చేయడానికి మా తమ్ముడు అయితే పక్కాగా ఉంటాడు. వాడు ఎప్పటికప్పుడు నాకు బూస్ట్ లాగా అన్నమాట. నేను ఎంత ఇరిటేషన్ చేసినా కూడా మధ్యలో వాడేసే పంచులకు అలా నవ్వుతూ ఉంటానన్నమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసినాం అబ్బా. మీకు నచ్చిందా లేదా అనేది నాకు అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తక్కువ బడ్జెటా ఎక్కువ బడ్జెటా అనేది కాదు, మనం ఉన్న దాంట్లో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఫైనల్లీ దిస్ ఈజ్ ద వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.